Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా నాకు తెలుసు. మీరు నా ద్వారా ఏదన్నా సెన్సేషనల్గా రియాక్షన్ చేపట్టి దాన్ని హెడ్లైన్లో రాస్తారని నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నాకు కూడా 30 సంవత్సరాలు అయింది, అనుభవం ఉంది. మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కానీ మీరు అడిగేటప్పుడు కూడా అది నాకు కూడా తెలుసు అనే ఆలోచనతో మీరు అడగండి. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్ ఇక్కడ రమేష్ అట్లా సార్, ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు మన పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తూ చాలా కామెంట్ చేస్తున్నారు. ఏదో బుక్స్ అంటే వాళ్ళు కొత్త బుక్స్ లో మీ పేర్లను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే మీరు ఏ బుక్ ను ఫాలో అవుతున్నారు, లేకపోతే వాళ్ళే బుక్ ను ఫాలో అవుతున్నారు? ఇది అడుగుతారని నాకు తెలుసు, అది కూడా రమేష్ అడుగుతారని తెలుసు. ఏం లేదండి, మేము ఏం సెన్సేషనల్ ఏం చేయము. చట్టం ఉంది. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ భావ స్వేచ్ఛ, భాష స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అదే ఆర్టికల్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని కూడా దాంట్లోనే రాసి ఉంది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నేను రమేష్ వైట్లాని వ్యక్తిగతంగా దూషిస్తే, లేకపోతే అసభ్యకరంగా దూషిస్తే ఆయన తప్పకుండా నా మీద కేసు పెట్టవచ్చు. నేను ఆయనను దూషిస్తే ఆయన పెట్టవచ్చు, ఆయన నన్ను దూషిస్తే నేను పెట్టవచ్చు. సో అదే విధంగా ఉంటుంది, కానీ ఇంకా వేరే విధంగా ఏముండదు. సీసీ కెమెరాలు ఉన్నాయనేది ఉన్నాయి సార్ రికార్డుగా. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల సీసీ కెమెరాలు, దాంట్లో 20% కూడా పనిచేయట్లేదు సార్. ఇది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు 32% పనిచేస్తున్నాయి సార్. సో తగ్గిపోయింది సార్. దీన్ని తప్పకుండా ఈ పర్సంటేజ్ పెంచే అవసరం ఉంది. ఇంకోసారి డ్రైవ్ చేపడతాం. ఏదైతే 2014-15లో నేను అప్పుడు సిపి సైబరాబాద్గా ఉన్నాను, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చేశారు ఈ కృషి. ఇప్పుడు మరోసారి అందరి దగ్గర వెళ్ళి ఈ పాడైపోయిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మేము కొత్త ఏం పెట్టాము, పాతయి మళ్ళీ రీప్లేస్ చేస్తే చాలు. మళ్ళీ అప్పుడు దాదాపు 6 లక్షల కెమెరాలని దేశంలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రం ఒక చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ప్రెజెంటేషన్ నేను కూడా ఇచ్చాను ఢిల్లీలో ఈ సీసీటీవీ వ్యవస్థ పైన. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కనుక దానిపైన దృష్టి తప్పకుండా సారిస్తాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజుల్లో మా ఆఫీసర్స్ కొద్దిగా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. ముందు లేనప్పుడు వేరే విధాలుగా నేర దర్యాప్తు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు సిడిఆర్ ఒకటి కావాలి, అది లేకపోతే కష్టపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే కష్టపడుతున్నారు. ఎందుకంటే పాత అలవాటు ఏదైతే ఉందో, పాత సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికే క్లూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం అనేది, ఇవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొస్తామని మీకు తెలియజేస్తాం. కాటన్ సర్చ్లు బంద్ అయిపోయినాయి సార్. దాన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఒకటి. రెండోది ఏంటంటే గోవధ సంబంధించిన చట్టం అమలు కావట్లేదు. దానికి సంబంధించి ఆ గోరక్షకులు ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు చట్టాన్ని మీరెవరు తీసుకోవడానికి అనేది ఈ రకంగా అంటే హింసాత్మక సంఘటనలు చెలరేగుతున్నాయి. ఇంకొక విషయం, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల సిటీలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దీనిపైన మీరు ఫస్ట్ ఏంటి? కాటన్ సర్చ్. కార్డినెన్స్ సర్చ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట. పోలీస్ చేతుల్లో చాలా మనకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చే ఆపరేషన్ అది, కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్. అయితే విచ్చలవిడిగా చేస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని కోర్టు కేసులు కొన్ని జరిగాయి. మేము విచ్చలవిడిగా కాకుండా ఎక్కడైతే అవసరమో ప్రతి జిల్లా ఎస్పీ సిపి వారి ఏరియాస్లో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే డ్రగ్ సప్లయర్స్, నేరస్తులు వీరందరూ ఉన్నారని సమాచారం, లేకపోతే ఐడెంటిటీ తెలియని వాళ్ళు ఉన్నారని ఏమైనా సమాచారం వస్తే తప్పకుండా
ఆ ఏరియా కోఆర్డినేట్ సెర్చ్ ఎటువంటి లీకేజ్ లేకుండా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇది శాంతి భద్రతలు కాపాడడంలో చాలా కీలకమైన అంశం. సో మేము కోర్టు కూడా ఈ విధంగా తెలియజేసి మేము టేకప్ చేస్తాం. రెండవది, ఇప్పుడు మనకు బక్రీద్ కూడా వస్తుంది. బక్రీద్ సందర్భంలో మన అందరికి తెలుసు ఈ అంశం చాలా కీలకమైంది, కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ. అందుకని మా విధానం ఏముంటుందంటే ఇటువంటి అంశాల్లో కేవలం పోలీసే దీన్ని ట్యాకిల్ చేస్తుంది, ఎవరు కూడా రోడ్డు పైన రావడానికి లేదు. సో మేము సిటీ పోలీస్లో కూడా గోరక్షక్ సంస్థలతో మాట్లాడాం. ఎందుకంటే మీరు వస్తే మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా వస్తారు. సో ఎవరు కూడా రావద్దు. మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేయండి, మేము స్పందిస్తాం, తప్పకుండా స్పందిస్తాం. ఎందుకు స్పందించాం, యాక్షన్ తీసుకుంటాం. అండ్ దాన్ని బట్టి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే చేసేది ఉందో అది తప్పకుండా సిటీ పోలీసే కాదు, చుట్టుపక్కల ఉన్న కమిషనరేట్స్ దీంట్లో చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకోవాలి. మన రాష్ట్రంలో రాకుండా అక్కడ జిల్లాల్లో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. ప్రతి జిల్లా ఎస్పీ సిపిలు కూడా వాళ్ళు దీంట్లో సహకరించే అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఫుట్పాత్ లో మీకు తెలుసు ఆపరేషన్ రోప్ మనం చేసినప్పుడు ఫుట్పాత్ లో పైన ఎంకరేజ్మెంట్ తీసేసినప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ 19 నుంచి 23 పెరిగింది. అది మీ కల్లారా మీరు చూసారు. సో తప్పకుండా ఫుట్పాత్ లో ఎంకరేజ్మెంట్ ఎందుకు తీయాలంటే ఆ క్యారేజ్ వే ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది ఎంక్రోచ్మెంట్స్ వల్ల. దానివల్ల ఏదైతే రోడ్డు ఉందో మార్గం ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది, వాహనాలు వెళ్ళే దారి తగ్గిపోతూ ఉంటుంది, యావరేజ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో మనుషులు నడవడానికి, దానిపైన చిన్న చిన్న తోపుడు బండ్లు దుకాణాలు పెట్టుకొని దాన్ని వ్యాపారం లాగా మార్చి అదంతా చేసే, అందుకే ఈ ట్రాఫిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏదైతే ఉందో ఆ చేసే పని ఇదే ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే విధానంతో నడిపించే అధికారం ఈ బ్యూరోకు ఉంటుందని మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఆ బ్యూరో క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మేము ఏజెన్సీని పునర్వ్యవస్థీకరిస్తున్నామో దాంట్లో ఈ బ్యూరో కూడా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా నార్కోటిక్స్ బ్యూరోకి ఇచ్చాము, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చాము, అదేవిధంగా ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా ఈ విధంగా సిబ్బంది కేటాయించి దానికి నిధులు కేటాయించి దానికి హెచ్ఓడి స్టేటస్ ఇచ్చి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేసే విధంగా చేస్తారు. సార్ ఇప్పుడు దేశంలో ఏ కేసు తేలకపోయినా తెలంగాణ పోలీసులు టార్గెట్ చేస్తే దొరుకుతారు. ఇప్పుడు సివిఆర్ గారు వర్సెస్ ఏఐ. సో ఏఐ టెక్నాలజీ అనేది ఆల్రెడీ మీరు ట్రాఫిక్ లో కూడా మన సైబరాబాద్ కమిషనరేట్ లో అవలంబించారు సార్. అదే టెక్నాలజీని ప్రస్తుతం ఈ సైబర్ క్రిమినల్స్ పట్టుకోవడం కావచ్చు, తర్వాత క్రిమినల్స్ ట్రాక్ చేయడం కావచ్చు, ఫర్దర్ గా తెలంగాణ పోలీస్ వర్సెస్ ఏఐని కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి దాన్ని డెవలప్ చేయబోతున్నారు? తప్పకుండా అదే చెప్పాను నేను. అది మేము ఏదైతే సాంకేతికత పరిజ్ఞానం వాడుకోవడంలో ముందంజలో ఎప్పటి నుంచో ఉన్నాము. సో ఏఐకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి తప్పకుండా మేము ప్రతి అంశంలో కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మాకు అది పనికి రావాలి, దానివల్ల మాకు మా పనితీరు ఇంకా మెరుగుపడాలి. ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఉన్నత స్థాయిలో వస్తే తప్పకుండా దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి చూస్తాం. సో అదే అవుట్లుక్ అందరిలో ఉంటుంది, అదే విధానం ఆల్ ఆఫీసర్స్ దాని గురించి ఆలోచిస్తారని మీకు తెలియజేస్తాను. సార్, ప్రధాన ప్రతిపక్ష నేతలపై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిపై పురోగతి ఎలా ఉండబోతుంది? కేసులు ఉంటాయి, ఎప్పుడైనా యూఐ కేసులు ఉంటాయి. మరి దాన్ని సమీక్షించి వాళ్ళు జిల్లా ఎస్పీలు నాకు సరిగా తెలియదు, బట్ ప్రతి నెల క్రైమ్ మీటింగ్స్ ఉంటాయి, దాంట్లో ఛార్జ్ షీట్స్ వేయడము, సీసీ నెంబర్స్ వచ్చాయా లేదా చూసుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో ఏదన్నా లోపం ఉంటే తప్పకుండా మేము క్రైమ్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ప్రతి ఒక్కరు క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలి. కొంతమంది
ఎస్పీలు సిపిలు ఎవరైతే సరిగా చేయట్లేదో వారిని ఇక్కడ పిలిపించి వారిని రివ్యూ చేయడం ఎందుకు చేయట్లేదు అనేది ఈ విధానం మేము ప్రారంభిస్తాం. అండ్ ఆ స్థాయిలో కూడా అంటే ఏంటంటే మేము అధికారులు ఏవైతే జిల్లా స్థాయిలో ఉన్నారో వారి ఇనిషియేటివ్ని మేము తీసుకోదలుచుకోలేదు. దే ఆర్ ఇండిపెండెంట్, దే హ్యావ్ టు వర్క్ అండ్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. అంతా మేము మ్యాక్రో మేనేజ్మెంట్ చేస్తాం, ఇక్కడ నుండే అన్ని నడిపిస్తామని ఉండదు. మేము కూడా ఎస్పీలుగా ఉన్నప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నక్సలైట్ల సమస్య కంట్రోల్ చేయడం, దోపిడీల్లో కంట్రోల్, వాళ్ళు ఓన్లీ గైడెన్స్ ఇచ్చేది. కానీ ఇక్కడ నుండే మేము అన్ని కంట్రోల్ చేసి, నా పని విధానం కూడా అది కాదు. మీరు అందరు 30 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు. ఒకసారి పాలసీ అనేది చెప్పేసి దాని తర్వాత అమలు చేయండి. కొంతమంది వేగంగా చేస్తారు, కొంతమంది కొద్దిగా స్లోగా చేస్తారు. ఎవరైతే స్లోగా చేస్తున్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడడం, వారికి సహాయం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, వాళ్ళకు భరోసా ఇవ్వడము, ప్రొటెక్షన్ ఇవ్వడము, సరైన సపోర్ట్ ఇవ్వడము, వారు ఒకసారి కొద్దిగా ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి. సో అదే విధానం మేము ఇప్పుడు కూడా ఈ కేసులు కానివ్వండి, క్రైమ్ కంట్రోల్ డీజీపీ చేయడండి. డీజీపీ రివ్యూ చేస్తాడు. ఆయనకు సిఐడి ఉంది, స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు ఆదర్శంగా తీసుకొని పనిచేయమని వేరే వాళ్ళకి చెప్తాం. కానీ యూనిట్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళ బాధ్యత ఉంటుంది, వారికి అర్థం అయ్యే విధంగా మేము చెప్పి చేస్తాం. సార్, తెలంగాణ స్టేట్ ఇప్పుడు మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ అయిన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చినట్టేనా ఒకటి. 2, సరెండర్ అయిన వాళ్ళ మీద మీ సూపర్విజన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో సరెండర్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగినాయి కాబట్టి దాంట్లో మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకు ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడైతే మనము ధైర్యంగా చెప్పవచ్చు ఈ సమస్య దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. 2010లో ఏదైతే ఆపరేషన్ స్టార్ట్ చేశారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు ఇది మేము 2-3 ఇయర్స్ ఖతం చేస్తామంటే మేమంతా తెలంగాణ రాష్ట్రం మేము నవ్వినాం. ఎందుకంటే మేము ఏదైతే పోరాడి చూసామో వాళ్ళని, మాకు తెలుసు ఈ సమస్య ఈ విధంగా కంట్రోల్ అయ్యేది కాదు ఇది. ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసినా వాళ్ళు అక్కడ దాక్కుంటారు, గొరిల్లాస్ కదా. అది కొన్ని రోజులు కనబడకుండా వెళ్తారు, మళ్ళీ జమ అవుతారు, మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇదంతా మాకు తెలుసు కనుక మాకు దానిపైన నమ్మకం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో, దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది, కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు మేము తీసుకుంటామని తెలియజేస్తాం. లాకప్ డెవలప్ చేస్తా ఉన్నాం మనం. సార్ Yes. But what we see is the jurisdictions of Cyberabad and Malkatgiri, they continue to be too large, where police stations are hours away from the headquarters. If you come to Hyderabad City Police, the connectivity between